ఆ రోజు పోయి మెడికల్ అడిగినాడు కొండపైకి, తిరుమల కొండపైకి ఎక్కి, పవన్ కళ్యాణ్ గారు నువ్వు పోయి మొత్తం కలుషితం అయిపోయింది, ఈ తిరుపతి లడ్లంతా కలుషితం అయిపోయినాయి, ఇక్కడంతా ఏదో చేసిన తప్పు జరిగింది, అపరాధం అని చెప్పి మెట్లు కడిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 2 లక్షల కేజీలు గోమాంసము విశాఖపట్నంలో బయటపడింది. కడుగుతావా విశాఖపట్నాన్ని అంతా? ఎప్పుడు కడుగుతావో అడుగుతాడా నిన్ను? ఆ రోజు అంత పెద్ద రక్తార్థం చేసినావు, దానికి ఎంతో కాషాయం వేసుకున్నావు, కాసేపు బట్టలు వేసుకున్నావు, మొత్తం హిందూ సనాతన ధర్మం అన్నావు, ఎందులో మాట్లాడినావు. సనాతన ధర్మంలో గోవధ చేస్తూ ఉంటే నీ రియాక్షన్ ఏంది? ఈరోజు ఎంతమందిని అరెస్ట్ చేశారు? నువ్వు ఒక రాజధాని నిర్మించి ప్రపంచానికి ఆదర్శమైనటువంటి ఒక నగరం నిర్మిస్తా అని చెప్పి అమరావతి అని చెప్పినావే, ఈ పెట్టుబడులు అమరావతికి తీసుకొని రావచ్చు కదా. నువ్వు నిజంగా నీ కాన్సెప్ట్ కరెక్ట్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తప్పులు పడ్డావు. విశాఖపట్నానికి తరలించకపోతున్నావు, ఇది చేస్తాడు, విశాఖపట్నం కాదు అమరావతి కావాలి, అమరావతి ముద్ద అన్నావు. మరి అమరావతి ముద్ద అయితే నువ్వు చెప్పినటువంటి ఈ క్వాంటమ్ వాలినో లేకుండా ఈ డేటా సెంటరో ఇవన్నీ విశాఖపట్నం తీసుకొని రావచ్చు కదా. ఎందుకు తీసుకొని రాలేకపోతున్నావు నువ్వు? ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమి చేయాలన్నా కూడా పేరు మాత్రం ఒక స్కీమ్ పెడతారు, ప్రతి స్కీమ్ వెనక ఒక స్కామ్. గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పాలా? ఏ సామాన్య ప్రజలకు అడిగినా చెప్తాడు, ఏముంది ప్రభుత్వం సొత్తు తీసుకొని తక్కువ డబ్బులతో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే ఏం చేస్తారు? టేబుల్ కింద నుంచి ట్రాన్సాక్షన్ జరుగుతాయి. తెలియందా? నువ్వు చెప్తావు ఒక ఇండస్ట్రీ అంటావు, నువ్వు ఏ ఇండస్ట్రీ పెట్టినా మనకి రాయితీలు ఇస్తావు. ఎక్కడ ప్రపంచంలో ఎవడు ఈయనని రాయితీలు ఏం చేస్తారు? దేనివల్ల వస్తుంది? నువ్వేమో పైకి చెప్పడమేమో మేము ఇండస్ట్రీస్ను తీసుకొని వస్తున్నాం, ఏదేదో లక్షల పెట్టుబడులు తీసుకొని వస్తామని చెప్తాండవు. ప్రభుత్వ స్థలం కారు చౌకగా ఇచ్చేస్తావు, ఆఖరికి రిజిస్ట్రేషన్ ఫీజులు లేకుండా ఎక్కడ కొడతావు, కరెంటు వాళ్ళకు తక్కువ ధరకు ఇస్తానంటావు. ఇవన్నీ కన్సెషన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత టేబుల్ కింద ఏం జరుగుతుంది? ఏ సామాన్యుని అడిగినా జరుగుతుంది. ఒకరికి ఏదైనా లాభం జరిగేటట్టు నీవు వ్యవహరిస్తే టేబుల్ కింద జరిగేటువంటి వ్యవహారము సామాన్య ప్రజలకు అర్థమవుతుంది సార్. ఏ రోజు భయపడలా. ప్రధానమంత్రి గారు స్వయంగా నాకు తెలిసినప్పటికీ కూడా, ఇంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా విశాఖపట్నంలో ఒక్క ఫోన్ కాల్ నేను పిఎంఓ ఆఫీస్కి కానీ హెచ్ఎంఓ ఆఫీస్కి కానీ చేయలేదు. ఎందుకంటే ఇది మా నేల, మేము పోరాడతాం ఇక్కడ. నేను ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి గారిని నేను సహాయం అడిగాను. నా అంత బలహీనం ఇంకెవలేడు. నాలాంటి వాడు పార్టీని మూసేసి వెళ్ళిపోవడం బెటర్. అందుకనే బలంగా తీసుకున్నా. ఉంటే ఉంటాం, పోతే పోతాం, చూద్దాం. వీళ్ళు రౌడీలు అంట, వీళ్ళందరూ గత పార్టీ పాలకులంతా రౌడీలు అంట, చంపేస్తారంట, మీదకి వచ్చేస్తారంట. అంటే నేను ఒకటే అనుకుంటా, మీరు ఎంత మావాడు చెప్పాడు ఇందాక, ఎంతమంది వస్తారు రండి, నేను చూస్తాను. ఎంతమంది వస్తారు రండి, నేను ఒక్కనే ఉంటాను రండి. నాలాంటి పిచ్చ మా వాళ్ళందరికీ, మా ఆడపడుచులకి ఉంటుంది, మా జన సైనికులకి ఉంటుంది. రౌడీజం చేయకండి. మా దగ్గర తప్పు ఉందా మేము ఒక సరిదిద్దుకుంటాం. లేదా పాలసీ మాట్లాడతారా, మాట్లాడండి. దౌర్జన్యాలు చేస్తాం, మేము చింపేస్తాం, చంపేస్తామంటే అస్సలు మా ఇన్ని పాత కథలు. మా రక్తం సలసల కాగుతూ ఉంటుంది. మా రక్తం భయపడం, వాటికి క్షేమం కోరుకుంటాం, ప్రజాక్షేమం. భయపడటాలు ఉండవు మా దగ్గర, పోరాటాలే ఉంటాయి. మా ఆడపడుచులు చెప్తా ఉన్నా, నేను మాట్లాడుతూ ఉంటే పేరెంటాలకు వెళ్ళాలి, కానీ పోరాటాలు కూడా చేయాలి. మన సంస్కృతిని పరిరక్షించుకోవాలి. చూశారు కదా, దీపం పట్టుకొని మనం వెళ్ళి కార్తీక మాసంలో ఎలా దీపం వదులుతాం, అలాగే అవసరమైతే కత్తి కూడా పట్టుకోవాలి. అవసరమైతే కత్తి అంటే నా ఉద్దేశంలో నిజం కత్తి కాదు, మాటే కత్తి అనుకోండి.